హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. అందరు బాగున్నారా? నిన్న నేను చెప్పిన వీడియోలో మీరు న్యూస్ చెప్పాలా అని అడిగిన క్వశ్చన్ కి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. బోల్డ్ అంతమంది లైక్స్ చేశారు. సో ఓకే అండి. ఎవరు ఒక్కళ్ళు ఇద్దరు జస్ట్ మేము చదువుతాంలేండి అన్న వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. అంత అవసరం లేదండి అని ఏదో సంథింగ్ ఏదో రాశారు. ఇంకొకరు తప్పితే 99.9% అందరూ ఓకే అన్నారు. సో నాకు కుదిరిన నాకు తెలిసిన విషయాలు ఏమైనా ఉంటే ఇక నుంచి మన బ్లాగ్ లో అక్కడక్కడ నేను ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఈ రోజు వచ్చేస్తే మీకు నేను చూసినంత వరకు ఇవాళ పేపర్లో ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబ్ సంపాదించుకోవాలని ఉంటుంది. ఆ మధ్య కాలంలో కాస్త సాఫ్ట్వేర్ మీద ఇంట్రెస్ట్ చూపించిన ఆ ఫ్లక్చువేషన్స్ వచ్చి ఉద్యోగాలు అప్ అండ్ డౌన్ అయ్యేసరికి చాలా మంది మళ్ళీ గవర్నమెంట్ జాబ్ సేఫ్ అనే మైండ్ కి వచ్చేసారు కదా. సాఫ్ట్వేర్ అనేది టెంటేటివ్ జాబ్ ఎప్పుడు ఉంటుందో ఊడిపోతుందో తెలియదని. సో ఏదో రాశారండి, గ్రామ అండ్ వార్డు సచివాలయాల్లో ఏవో గవర్నమెంట్ జాబ్స్ కృష్ణా డిస్టిక్ అండ్ గుంటూరు డిస్టిక్ కి కూడా రిలీజ్ చేశారు. సో అరౌండ్ 11,000 చేంజ్ ఉన్నాయన్నమాట. మీరు ఒకవేళ చూసేవాళ్ళు ఈ పరిసర ప్రాంతాల వాళ్ళు అయితే ఒకసారి ట్రై చేయండి. అలాగే ఇంకొకటి కూడా ఏదో చదివాను, పాపం టిక్ టాక్ చేసుకుంటా వెళ్ళిపోయి అడవిలో రూట్ మార్చి తప్పిపోయాడంటే ఒక అబ్బాయి. మనకి సోషల్ మీడియా మీద ఇంట్రెస్ట్ ఉండాలి, అలాగే హ్యాపీగా మనము దాన్ని యూజ్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు, ఎంటర్టైన్మెంట్ కోసం ఉపయోగించుకోవచ్చు. కానీ మనం వెళ్ళే దారే అది మనల్ని మిస్లీడ్ చేసేలాగా ఉండకూడదని నా అభిప్రాయం అండి. కాకపోతే అబ్బాయికి తెలివిగా చేసిన పని ఏంటంటే తను ఉన్న చోట పాపం నెట్వర్క్ ఉండడం వల్ల అట్లీస్ట్ వాట్సాప్ లో తన ఫ్రెండ్స్ కి తన లొకేషన్ షేర్ చేశాడు. తినడానికి తిండి కూడా చేతిలో తెచ్చుకున్నది అయిపోయేసరికి స్పృహ తప్పి పడిపోయాడంట. పాపం ఆ వాట్సాప్ షేర్ చేసిన లొకేషన్ బట్టి ట్రేస్ చేసి తనని కాపాడగలిగారు. మనకి ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మరి అంత డీప్ గా వెళ్ళిపోయి మనల్ని మనమే ట్రబుల్లోకి వేసుకునే అంతగా ఈ టెక్నాలజీని వాడకూడదండి. ఇప్పుడు దీనివల్ల ఎంత బెనిఫిట్స్ అయితే ఉంటాయో అంతే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అండ్ ఇంకొకటి నేను చూసిన న్యూస్ ఏంటంటే ఆర్టీసీ వాళ్ళు మనకి పార్సిల్స్ డోర్ డెలివరీ చేసే ఫెసిలిటీ రాబోతుందంట. సో అది నిన్నటి న్యూస్ లో చూసాను నేను. మేబీ మనకి ఇది కూడా ఇంప్లిమెంట్ చేస్తే హ్యాపీగా పార్సెల్స్ కొరియర్స్ లాగా ఇంటికే రావచ్చు. మనం నియర్ బై బస్ స్టాప్ లో ఇచ్చేస్తే వాళ్ళు మనం ఏమన్నా వాళ్ళకి ఇచ్చేస్తారేమో. మన ఏరియాస్ లో వచ్చినప్పుడు తప్పకుండా మనకి తెలుస్తుంది. సో ఈ రోజుకైతే ఇవేనండి. ఇంకా నేను ఒక మంచి బన్ రెసిపీ చేశాను. మనకి ఇంట్లో మీలో చేసింది నేను ఆల్రెడీ సెకండ్ ఛానల్ అప్లోడ్ చేశాను కాబట్టి ఆల్మోస్ట్ కొంతమంది చూసే ఉంటారు. మీలో చూడకపోతే ఒకసారి స్వప్నాస్ కిచెన్ లోకి వెళ్ళి చూడండి. చాలా ఫ్లఫీగా మంచిగా వచ్చింది. గుడ్డుతో చేస్తే బాగుంటుంది కానీ చాలా మంది మళ్ళీ ఎగ్లెస్ అడుగుతాడు. ముందుగా ఎగ్లెస్ చేశాను, సూపర్ గా ఉందనమాట. పర్ఫెక్ట్ గా అసలు మీరు చేసి ఎవరికైనా ఇస్తే అది మీరు ఇంట్లో చేశారనుకో, బయట నుంచి కొనుక్కొచ్చారనుకుంటారు. దాంతో మనం బోల్డ్ అని వెరైటీస్ చేసుకోవచ్చు. అంటే నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ స్టఫింగ్ పెట్టుకోవచ్చు, వెజ్ తినేవాళ్ళు వెజ్ స్టఫింగ్ పెట్టుకోవచ్చు, ఎగ్ పెట్టుకోవచ్చు, లేదంటే స్వీట్ లాగా చాక్లెట్ స్ప్రెడ్ పెట్టుకోవచ్చు, జామ్ పెట్టుకోవచ్చు. ఇక దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనమాట. బ్రెడ్ అనే రెసిపీ ఉంటే మనం ఎన్ని రెసిపీలు చేసుకోగలము. సో చాలా ఐటమ్స్ దాంతో ప్రిపేర్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి, మంచిగా కుదురుతుంది. నేను ఓవెన్ లో చూపించాను, మన ఈ ఛానల్లో కుదిరితే మళ్ళీ సెకండ్ టైం. ఎందుకంటే బ్రెడ్ లవర్స్ లో నేను ఒకదాన్ని అనమాట. ఎప్పుడు మా ఇంట్లో ఉంటూనే ఉంటుంది. ఎప్పుడన్నా మధ్యలో మా హస్బెండ్ మర్చిపోయి ఒక 2-3 days తేకపోతే అది ఎట్లా మిస్ అవుతుంది. కానీ నేను ఆల్మోస్ట్ ఎప్పుడు తెప్పించి ఉంచుకుంటాను. ఏ బ్రేక్ఫాస్ట్ లేకపోయినా నేను పాలల్లో నంచుకుని తినేస్తాను. సో నాకు ఫిల్లింగ్ గా ఉంటుంది. కాకపోతే మీ అందరూ తెలిసిన వరకు నాకు వీట్ బ్రెడ్ అడిగారు. సో మీకోసం అది చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నేను ఒక బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాను నిన్న. అంటే అది ఈ రోజు కాదండి, ముందు ఆ రోజు నేను షూట్ చేసుకున్నాను. ఒక్కసారి మీరు ఆ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపిస్తాను మీకు. చాలా హెల్దీ, కొంచెం వెయిట్ తగ్గడం అనే దానికంటే కూడా బలమైన ఆహారం. అది మీరు పిల్లలకైనా పెట్టొచ్చు, మీరైనా తినొచ్చు. సో అది కూడా షేర్ చేస్తాను. ఇంకేమైనా ఉంటే మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ రోజుకైతే ఇవేనండి ఇంపార్టెంట్ విషయాలు. ప్లస్ ఈ రోజు పేపర్ లో మనకి కొన్ని కరెంట్ అఫైర్స్ అలాగే జాబ్ నోటిఫికేషన్స్ వచ్చాయి. మధ్యలో డిస్ట్రిక్ట్ ఎడిషన్ పేపర్ లో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, జాబ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇవాళ పేపర్ ఒకసారి చూడండి. మీకు కరెంట్ అఫైర్స్ అనేవి హెల్ప్ అవుతాయి. ఓకే అండి. ఇంకా ఫస్ట్ అయితే నేను చెప్పినటువంటి బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఉంది కదా, అది మీతో షేర్ చేస్తాను. అది మీ పిల్లలకి పెట్టండి, చక్కగా బలంగా ఆరోగ్యంగా పెరుగుతారు. పొద్దున్నే కంటే కూడా బెటర్ అది ఈవినింగ్ ప్రిఫర్ చేయండి. వాళ్ళు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక అలా తయారు చేసి పెట్టారంటే కడుపు నిండా తింటారు. ఫస్ట్ లో మేబీ తినకపోయినా కూడా మీరు అలవాటు చేస్తే అది బలమైన ఆహారం అని వాళ్ళకి మంచిగా అలవాటు చేసిన వాళ్ళు అవుతారు. అండ్ చాలా మంది నాకు పింపుల్స్ మార్క్స్ గురించి అడుగుతున్నారండి. పింపుల్స్ మచ్చలు వచ్చి ఏర్పడ్డాయని.
ఇప్పుడు కొన్ని కొన్ని చిన్న చిన్న మచ్చలు అయితే కొంతకాలానికి వాటంతట అవే పోతాయండి. కాకపోతే మనము పుదీనా ఉంటుంది కదా, కొంచెం ఆకిట్లో ఇట్లా మీరు కచ్చపచ్చ దంచేసి ఎక్కడ మచ్చలు ఉన్నాయి అక్కడ పెడుతూ ఉండండి, నిదానంగా తగ్గుతుంది. టైం ఉంటే దాన్ని ఆ రసాన్ని ఫేస్ అంతా అప్లై చేసుకున్నా కూడా మనకి ఈ నలుపు కానీ అన్ఈవెన్ టోన్ కానీ అదంతా కూడా క్లియర్ అయ్యి మీకు స్కిన్ బాగుంటుంది. సో ఒకళ్ళు నాకు రమ్య అనే పేరుతో ఈమెయిల్ కూడా చేశారు. మీరు కనుక ఈ వీడియో చూస్తుంటే మీరు అడిగారు కదా పింపుల్ మార్క్స్ కి పుదీనా పేస్ట్ అనేది కొంచెం కొంచెం అక్కడ ఎక్కడ మచ్చలు ఉన్నాయి అక్కడ పెట్టుకోండి. నాకంటే బద్ధకం వేసి నేను పెట్టుకోవట్లేదు, బట్ అలా చేస్తే తప్పకుండా మీకు చక్కటి రిజల్ట్ ఉంటుంది. అలా కాదు అంటే కొన్ని క్రీమ్స్ ఉంటాయి, డార్క్ స్పాట్ రిమూవర్ క్రీమ్స్, అలాంటివి తెచ్చుకొని ఎక్కడున్నాయి అక్కడ పెట్టుకుంటూ ఉండండి. మీకు న్యాచురల్ హోమ్ రెమెడీ కావాలంటే నేను చెప్పింది చేయండి, లేదంటే ఇది ట్రై చేయండి. ఇప్పుడైతే నేను ఇందాక చెప్పినటువంటి చక్కటి హెల్దీ రెసిపీ ఒకసారి చూసేసేద్దాం పదండి. సో మీకోసం నేను షార్ట్కట్గా చెప్పేస్తానండి బన్ రెసిపీ. ముందుగా కొంచెం మైదా తీసుకొని మనం కాసిన నీళ్ళు పోసుకొని దాన్ని చక్కగా ఇట్లా ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాలు మనం తిప్పుకున్నామంటే సాఫ్ట్గా అయిపోతుంది. ఈ రెసిపీ కేవలం నా ఛానల్లో సెకండ్ ఛానల్లో చూడని వాళ్ళ కోసమేనండి. సో అది పేస్ట్ లాగా రెడీ చేసుకున్నాక ఒక పావు గ్లాసు నీళ్ళు తీసుకుని దాంట్లో కొంచెం ఉప్పు, ఒక 2-3 స్పూన్లు పంచదార, అలాగే కొద్దిగా ఒక స్పూన్నర ఈస్ట్ పౌడర్ తీసుకోవాలి. అంటే ఇది మనం 2 కప్పుల మైదా పిండికి చేస్తున్నాము. అలాగే ఒక 3 స్పూన్లు పాల పొడి తీసుకొని ఇవన్నీ బాగా కలిపేసి ఒక 5 నిమిషాలు అలాగే పక్కన ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఈస్ట్ అనేది రేజ్ అవుతుంది, మనకి ఆ గుల్లతనం రావడానికి ఆ పిండి అనేది కావాల్సిన విధంగా తయారవుతుంది. చూసారు కదా, 5 నిమిషాల తర్వాత ఇలా ఉంటుంది. తర్వాత మనము 2-2.5 కప్పు సరిపోతుంది. అంటే మనకి ఇంకా పైన వాటర్ అవసరం లేదండి. ఆ మిశ్రమంతో కలుపుకుంటూ ఇందాక మనం ఉడికించుకున్న ముద్ద ఉంది కదా, దాన్ని కూడా తీసుకొచ్చేసి ఇందులో కలిపేసేసుకోవచ్చు. ఒకవేళ మీరు పొరపాటున ముందుగా ఈస్ట్ రైస్ చేసుకోవడానికి వాడిన వాటర్ ఎక్కువయ్యి మీకు పిండి కనుక లూజ్ అయితే ఇంకొంచెం పిండి వేసుకొని కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోండి. ఇక్కడ మనకి ఎంత ఫ్లఫీనెస్ రావాలని మనం ఎంత కష్టపడి ఆ పిండిని ఇలా కలుపుతూ ఉన్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సో ఇలా చేసేటప్పుడు మీకు బాగా అతుక్కుపోతూ ఉంటుంది కాబట్టి ఒక 5 నిమిషాల తర్వాత మీరు కొంచెం కొంచెం నూనె, ఒక 3-4 స్పూన్ల నూనె వేసుకోవచ్చు. వేసుకుని కలుపుకుంటే ఇక లాస్ట్కి వచ్చేసరికి మనకు ఆ నూనె ఉండడం వల్ల చేతికి పిండి అతుక్కోకుండా చక్కగా ఇట్లా ముద్దలా తయారవుతుంది. దీని మీద ఒక తడిగుడ్డ కానీ లేదంటే ఇట్లాంటి క్లింగ్ ఫిల్మ్ కానీ కవర్ చేసేసి మీరు 1 గంట పక్కన ఉంచేసారంటే మనం కలిపిన పిండి సైజుకి డబల్ అవుతుంది. డబల్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి పిండిని తీసేసి మీరు ఈ విధంగా సర్వ్ చేసుకొని ఒక 6 లేదంటే 9 మీ బేకింగ్ ట్రే ఎంతైతే ఉంది సైజుని బట్టి మీరు పెట్టేదాన్ని బట్టి చూసుకొని బాల్స్ అనేవి చేసుకోవాలి. ఇవి ఇలా చేసేటప్పుడు కూడా అతుక్కుపోతూ ఉంటాయండి. సో మనం బెటర్ కొంచెం పెట్టే బౌల్ మీద ఈ విధంగా బటర్ పేపర్ వేసుకొని ఈ బాల్స్ని కొద్దిగా అతుక్కుంటే కాబట్టి పిండి సహాయంతో రౌండ్ షేప్ లాగా చేసుకొని దీంట్లో పెట్టేసి ఇంకొక అరగంట వదిలేయాలి. తర్వాత మనకి ఈ విధంగా మంచిగా రేజ్ అయి ఉంటే ఇప్పుడు దీని మీద కొంచెం మనం పాలతో కానీ నీళ్ళతో కానీ ఇట్లా తడి చేసి కొద్దిగా నువ్వులు ఉంటాయి కదా పైన స్ప్రింకిల్ చేసేసుకొని, ఓవెన్ ఉన్న వాళ్ళైతే 180 degrees ప్రీ హీట్ చేసుకొని ఒక 20 నిమిషాలు పెట్టారంటే పర్ఫెక్ట్గా బన్స్ అనేవి రెడీ అయిపోతాయి. లేదు అంటే మీరు ఒక గిన్నెలో అడుగున ఉప్పు వేసేసి దాని మీద ఒక ట్రే లాంటిది పెట్టి దాని మీద ఇది పెట్టి ఒక 15-20 నిమిషాలు ఉడికించుకున్నా కూడా మీకు ఇదే విధంగా రెడీ అయిపోతాయి. నా చిన్నప్పటి నుంచి ఉంటే ఫేవరెట్ ఫుడ్ అంటే బ్రెడ్ అండి. ఫస్ట్ ఎప్పుడు బ్రెడ్ తెప్పించుకుంటాను. బ్రెడ్ అనేది నాకు చాలా ఫేవరెట్. అట్లాంటిది నాకు నేనే సెల్ఫ్గా ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి దట్టు ఫ్రెష్గా టేస్టీగా సూపర్గా ఉంది. నాకు మంచి నచ్చిన కాంబినేషన్ అంటే ఈజీ గోయింగ్గా అయిపోయేది పాలు. ఇప్పుడు ఏదైనా బ్రేక్ఫాస్ట్ ఉన్నా లేకపోయినా చక్కగా పాలలో బ్రెడ్ నంచుకుని తిన్నా నాకు సరిపోతుంది. ఇడ్లీలే ఉండాలి, దోశలే ఉండాలనే టైప్ కాదనమాట. అసలు మా పాపను కన్నప్పుడైతే ఎన్ని బ్రెడ్ ప్యాకెట్లు పాలతో నంచుకుని తినేసానో నాకే తెలియదు, ఆకలి వేసి. అంత బాగా ఇష్టంగా తింటాను. సో నా బ్రేక్ఫాస్ట్లో నేను ఈ రోజైతే హ్యాపీగా ఈ విధంగా ఎంజాయ్ చేస్తున్నాను. ఎంత ఫ్లఫీగా సాఫ్ట్గా ఉన్నాయంటే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. కాకపోతే పిండి పిసికేటప్పుడు మాత్రం నన్ను తిట్టుకోకండి, ఎందుకంటే అది ఊరికే అతుక్కుపోతూ ఉంటుంది, కొంచెం చిరాకు అనిపిస్తుంది. కానీ వండిన తర్వాత వచ్చేదాన్ని చూస్తే మాత్రం మన మైండ్ సాటిస్ఫై అయిపోతుంది. అండ్ ఇంకొక బెస్ట్ కాంబినేషన్ నాకు ఏదైనా బ్రెడ్తో తినేది ఏంటంటే ఈ చాక్లెట్ స్ప్రెడ్ ఎప్పుడు మా ఇంట్లో ఉంటుందండి. సో దాన్ని తెచ్చుకొని నేను బ్రెడ్లో పెట్టుకొని, ఇదంటే పెద్ద లావుగా ఉంది కాబట్టి ఇట్లా మధ్యలోకి ఓపెన్ చేశాను, లేదంటే 2 బ్రెడ్ స్లైసెస్లో పెట్టుకొని తింటాం, నాకు అలవాటు అనమాట. సాస్ కానీ స్ప్రెడ్ కానీ ఇలాంటివి. సో ఒకటి అలా తినేసాను, ఒకటి ఈ విధంగా తింటున్నాను. ఎంత బాగున్నాయి అంటే టేస్ట్ అయితే నేను ఎక్స్ప్రెస్ చేయలేను, బట్ చాలా సూపర్గా కుదిరాయి. తప్పకుండా ట్రై చేయండి.
మీకు ఏవైనా నేను యూస్ చేసిన ప్రోడక్ట్స్లో కావాలి అంటే డిస్క్రిప్షన్లో అమెజాన్ ప్రోడక్ట్స్ లింక్ అని ఉంటుంది, అది క్లిక్ చేశారంటే మీకు కావాల్సిన ఈస్ట్ కానీ, నేను వాడిన స్పాచులాస్ కానీ, లేదంటే ఇంకేం వాడిన బటర్ పేపర్ కానీ, ఇవన్నీ ఆ లిస్ట్లో కనిపిస్తాయి. అన్ని వస్తువులు కనిపిస్తాయండి. సో మీకు నచ్చిన వస్తువుల మీద క్లిక్ చేస్తే మీకు అమెజాన్లోకి డైవర్ట్ అవుతారు, హ్యాపీగా తెచ్చేసుకోవచ్చు. అండ్ నేనైతే నా ఎమ్మి చాక్లెట్ స్ప్రెడ్ తోటి ఎంజాయ్ చేస్తున్నాను. మీకు ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ కూడా చెప్తాను అన్నాను. సో ఈ వీడియో అయిపోగానే వస్తుందండి. సో పిల్లలకైతే ఇలా పెట్టొచ్చు, మీరు ఏంటంటే వాళ్ళకి స్నాక్స్ లాగా పెట్టొచ్చు, టేస్ట్ బాగుంటుంది. సో ఫ్రెండ్స్, తప్పకుండా నచ్చితే ఇలా ట్రై చేయండి, మీ పిల్లలు కూడా పెట్టండి. వాళ్ళ ఇష్టపడింది లేని నాకు తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. అండ్ ఈరోజు నేను మీతో చెప్పాలన్న ఒక మంచి మాట ఏంటంటే, ఎప్పుడైనా కూడా మన మీద ఆధారపడి ఉండాలండి. సో పక్క వాళ్ళ మీద అయితే ఆధారపడకూడదు. ఎందుకు అనేది చెప్పుకుందాం. ఫస్ట్ అయితే మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మినప రొట్టె చేశాను. అండ్ మీకు ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పాను కదా, ఇది బ్రేక్ఫాస్ట్ అయినా పెట్టవచ్చు, లేదు పిల్లలు పొద్దున్నే మరీ ఇబ్బంది పడతారు పాలతో వద్దు అనుకునేదైతే ఈవినింగ్ స్నాక్ లాగా పెట్టండి. ఇక్కడ నేను చేసింది పక్కన మినప రొట్టె, ఇటుపక్క ఉన్నది ఏంటంటే కొంచెం పాలల్లో నీళ్లు పోసేసి మీరు కాస్త ఓట్స్ వేసి ఉడికించుకోండి. ఓట్స్ కూడా సేమియా లాగానే ఎంత లిక్విడ్ అంటే పాలున్నా నీళ్ళున్నా పీల్చేసుకుంటూ ఉబ్బుకుతూ ఉంటుంది కాబట్టి చిక్కబడిపోతూ ఉండే గుణం ఉంటుంది. కాబట్టి ముందు మనం ఓట్స్ ఒక 2-3 నిమిషాలు కాసిన పాలు కాసిన నీళ్ళతో ఉడికించుకున్నాక చక్కగా ఒక బౌల్లోకి తీసేసుకొని మనం ఆల్రెడీ ఉంచుకున్న పాలు ఉంటాయి కదా, సో ఆ పాలలో గిన్నెలో చివరి మిగిలిన గుజ్జును కూడా వదిలిపెట్టాం కదా మనం యూజువల్గా. సో దాన్ని కూడా నేను మిక్స్ చేసేసి వేస్ట్ కాకుండా దీంట్లో కలిపేస్తున్నాను. మనం ముందే వేసేసుకుంటే పొరపాటున మర్చిపోయినా కూడా పాలన్నీ ఎగిరిపోతాయండి, మళ్ళీ టేస్ట్ అనిపించదు. సో ఆ పాలను ఉంచుకొని సరిపడా పాలు కలుపుకున్నాక మీరు డ్రై ఫ్రూట్స్ ఫ్రెష్గా తెచ్చుకున్నవి అయితే ఇట్లాగా క్రిస్పీగా ఉంటాయండి, చేత్తోనే చూసారా చిన్న చిన్న ముక్కలుగా అయిపోయింది. సో వాటిని అలా చేసుకొని ఈ చిన్న రోల్లో నేను ఒక 2-3, ఎక్కువ అవసరం లేదండి, ఏంటంటే ఇవి ఎక్కువ ఎనర్జీ ఇచ్చే ఫుడ్ కాబట్టి అధికంగా తీసుకుంటే వేడి చేస్తుంది. సో లిమిట్గా తీసుకుంటే మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అతిగా తింటే వేడి చేసి కొంతమందికి సరిపడిపోతే మోషన్స్ కూడా అవుతాయి. సో అతిగా తినకండి. ఒక 2 బాదం పప్పులు, ఒక 2 పిస్తా తీసుకున్నాను, కొన్ని కిస్మిస్ తీసుకున్నాను. ఇవన్నీ కూడా దంచేస్తే చిన్న చిన్న పలుకులుగా అయిపోతాయి. వీటిని ఈ ఓట్స్ మిశ్రమంలో కలిపేసేసుకొని మీరు ఫ్రూట్స్ అంటూ ఉంటారు కానీ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. బట్ ఈ దానిమ్మ గింజలు చూస్తే నాకు కలుపుకోవాలనిపించింది. బట్ మరీ వేడి పాలల్లో కాకుండా కాస్త చల్లారిన తర్వాత ఆ పాలల్లో కలుపుకొని మనం కనుక ఇది ఎంజాయ్ చేస్తే, కొద్దిగా తీపి కోసం మీరు కావాలంటే తేనో బెల్లమో పంచదారో పట్టిక బెల్లమో ఏది ఇష్టమున్న వాళ్ళు అది వేసుకొని కాస్త ఈ విధంగా పైనుంచి కొన్ని పాలు యాడ్ చేసుకున్నామంటే ఎమ్మి ఇది బ్రేక్ఫాస్ట్ అయినా సూపర్ స్నాక్గా కూడా పనిచేస్తుంది, పొట్ట నిండిపోతుంది అనమాట. నేను చేసినటువంటి బ్రెడ్ని మా అబ్బాయికి స్నాక్స్ బాక్స్లో సర్దుతున్నాను. సో నేను ఎలా వాడికి పెడుతున్నాను అనేది మీకు జస్ట్ చూపిస్తున్నాను. ఎందుకంటే ఒక చేసుకున్న బ్రెడ్ని ఎన్నో రకాలుగా తినొచ్చని ఇందాక మీకు చెప్పాను కదా, దిస్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ లవింగ్ వే అనమాట. నేనైనా మా అబ్బాయిని ఆల్మోస్ట్ మా ఇద్దరు టేస్ట్లు కొంచెం సిమిలర్ ఉంటాయి. సో వాడి కోసం నేను ఈ చాక్లెట్ స్ప్రెడ్ తోటి ఇట్లాగా స్ప్రెడ్ చేసి బాక్స్లో రెడీ చేసి పెట్టిస్తున్నాను. అప్పుడప్పుడు తింటూ ఉంటే మనకు కూడా హ్యాపీ అనిపిస్తుంది కదా, ఇలాంటి చిన్న చిన్న వెరైటీ స్నాక్స్ టైప్ కానీ బ్రేక్ఫాస్ట్గా కానీ. ఓకే అండి, ఇంక ఈరోజు మీతో నేను చెప్పాలంటే ఒక మంచి మాట ఏంటంటే, మనం ఎప్పుడూ ఎంతసేపు ఎదుటి వాళ్ళ మీద ఆధారపడకూడదు. ఎందుకంటే మనం ఆధారపడినాము అంటే ఒక రోజు బాధపడే రోజు అనేది ఖచ్చితంగా వస్తుంది. మన సొంత తెలివితేటలతోనే ఏ పనైనా ప్రారంభించాలి, చేసుకోవాలి. కావాలంటే సహాయం తీసుకోవడం తప్పులేదు, ఎవరినైనా ఒక మంచి సలహా అడగడం కానీ వాళ్ళ నుంచి సహాయం పొందడం కానీ తప్పు కాదు. కానీ మనం చేసే ప్రతి పని కూడా ఒక వ్యక్తి మీద ఆధారపడి లేదంటే ఒకళ్ళ మీద ఆధారపడి చేసామంటే వాళ్ళ నుంచి మనకి ఎప్పుడైనా సరే రిజెక్షన్ అనేది వచ్చినప్పుడు మనం ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎదుటి వాళ్ళ మీద ఆధారపడడం అనేది మంచిది కాదండి. ఏ పని మొదలుపెట్టినా కూడా మనం చేయగలమో అనే తెలివితేటలు ఉన్నప్పుడు చేసుకుంటూ ఉంటే హ్యాపీగా మనం ఒకరోజు బాధపడే అవసరం రాకుండా మన కాళ్ళ మీద మనం నిలబడి ఎవరు ఎన్ని హ్యాండ్లు ఇచ్చినా కూడా భయపడకుండా నిలదొక్కుకోగలుగుతాము. సో ఇది మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కలుస్తే ఇంకొక వీడియోలో. టిల్ దెన్ బై బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.